మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సబియా సుల్తానా నెక్స్ట్ దాసరి రాజమ్మకి సంబంధించిన ప్రజలందరికీ, యావత్ బెల్లంపల్లి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నన్ను మా తమ్ముని కొడుకు వంశబెట్టిని మీరు ఇంత మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరులారా. ఇక్కడ ఉన్న కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం ఇవాళ వచ్చిన వేదికపై ఉన్న రాధాలక్ష్మి గారు, విక్రమ్ గారు, చంద్రమౌళి గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అందరు గవర్నమెంట్ ఆఫీసర్సు, మన పోలీస్ అధికారులు, మన కార్యకర్తలు, మనకు సంబంధించిన అన్నదమ్ములు ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు ముఖ్యంగా ఏంటంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని, సోనియమ్మ తల్లి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలంటే పనులు చేయాలి. ఇప్పుడే మనం ఉన్న సోదరులు రాధాలక్ష్మి గారు, విక్రమ్ గారు రిక్వెస్ట్ చేసిన కాశీపెట్టి ఎట్లా దత్తత తీసుకోవాలి, ఎట్లా దాన్ని అభివృద్ధి చేయాలి. మీ అందరికీ నాకు ఎరక కాశీపేట గురించి ఎంత ఇబ్బంది అయిందో, దీనికి ఇచ్చే ప్రయారిటీ, దీనికి ఇచ్చే అటెన్షన్, దీనికి ఇచ్చే ముంగట ఉన్న చూపు మీరందరూ కొంచెం ఓపిక పట్టుకోండి. నా పనిచేసే పద్ధతి ఏంటంటే ప్రత్యేకంగా నేను చిత్తశుద్ధిగా ప్రోటోకాల్కి, గవర్నమెంట్ గైడ్లైన్స్కి, గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసుకుంటే అంత బాగుంటుంది. దీంట్లో దయచేసి మీ అందరితో నేను కోఆపరేషన్ ఎందుకు అడుగుతున్నా అంటే అధికారులతో కూడా, పోలీస్ అధికారులతో కూడా, ఉన్న కన్సర్న్ ఏ అఫీషియల్స్ ఉన్నారో వర్క్ చేసుకుందాం. నేను మీ అందరితో కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏంది డిలే చేసే కార్యక్రమాలకు మనకు వద్దు. దీనికంటే ముందున్న రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలే. నేను ఉట్టి పని చేసి జనాల దగ్గరికి వెళ్ళి పేరు సంపాదించుకోనికే తప్ప జనాలకు ఇబ్బంది పెట్టాలి, జనాలకు బాధ పెట్టాలి, జనాలకు ఇచ్చిన మాటను దాన్ని పెట్టుకోవాలంటే నాతో కాదు. మీకు ఎప్పుడు హెల్ప్ చేసే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు. అందుకోసం నేను బెల్లంపల్లి సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఉన్న కార్యక్రమాన్ని మన బీదకరమైన మన కాన్స్టిట్యున్సీ, మన విక్రమ్ గారు చెప్పినట్టు సార్ మంచి ప్రాజెక్ట్స్ తీసుకురమ్మని మీరు ఐడెంటిఫై చేయండి, వర్కౌట్ చేయండి. మీరు చేసే హోంవర్క్ మీరు చేయండి, నేను నా హోంవర్క్ చేస్తాను. వర్క్ చేసే కెపాసిటీ అంటే పబ్లిక్ కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది. మీరందరూ దీన్ని అర్థం చేసుకోమని మీ అందరితో కోరుకుంటూ, ఈరోజు 10 మందికి ఎస్సీకి సంబంధించిన ఫ్యామిలీస్కి, ఎస్టీకి సంబంధించిన 15 మందికి, బీసీకి సంబంధించిన 9 మందికి, మైనారిటీకి సంబంధించిన 6 మందికి, అంటే 40 ఫ్యామిలీస్కి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్కులను మీరు చేసిన కష్టానికి మీరు దాన్ని మంచిగా కాపాడుకొని పిల్లలను సుఖ సంతోషాలతో పెట్టాలని మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరికీ కాన్ఫిడెన్స్ రావాలి, ఒక నమ్మకం రావాలంటే పనులతోనే నమ్మకం వస్తుంది. అందుకోసం మళ్ళొకసారి మీకు మాటిస్తున్నా, మీరు ఇచ్చిన రుణాన్ని నేను మర్చిపోలేను. కానీ నేను చేసే నా బాధ్యత ఎట్లా నేను నిలబెట్టుకుంటానో నా పనులనే చూపిస్తాయి. మీ అందరికీ తెలుస్తుంది నా పని చేసే పద్ధతి ఏందో. జర ఈ కోడ్ వచ్చింది, నేను పని చేయలేకపోయినా 3 నెలలు, దాని తర్వాత వచ్చి 2 నెలలు అయింది, ఇప్పుడు 5 నెలలు అయింది. జూన్, జూలై కాగానే ఆగస్టులో మంచి రోజులు వస్తాయి. శ్రావణం రాగానే మీ పనులు ఎట్లా వర్కౌట్ చేయాలనో దాన్ని ప్రతి జాగాలో వర్కౌట్ చేస్తున్నా. ప్రజలు కొంచెం ఓపిక పట్టుకోండి. మీకున్న బాధలు చాలా 10 ఏళ్ల సంది ఉన్న సంగతి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. కానీ ముంగట ఎట్లా పోతుందో మీరు చూడండి. నా పని తీరిన తర్వాత మీరు అందరు సుఖ సంతోషాలతో ఉంటారనే పూర్తిగా విశ్వాసంతో. థ్యాంక్ యూ వెరీ మచ్.